అనగనగా ఒక మహారణ్యంలో ఒక కొంగ నివసిస్తూ ఉండేది. అది తన స్నేహితుడైన తాబేలు కోసం చాలా దూరం ప్రయాణం చేసి తాబేలు దగ్గరికి వస్తూ ఉంది. వచ్చి రాగానే తన స్నేహితుడైన తాబేలును చూసి కొంగ ఇలా అంది. మిత్రమా, ఈ చెరువు తొందరలోనే ఎండిపోనుంది. దయచేసి నా మాట విను. నువ్వు సరే అంటే నా స్నేహితుడు పావురంతో కలిసి నిన్ను చెరువు నుండి మేమున్న పెద్ద సరస్సు దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పి కొంగ తిరుగు ప్రయాణమై తన నివాస స్థలమైన సరస్సు దగ్గరకు బయలుదేరి వెళుతుంది. మిత్రమా, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. నా స్నేహితుడైన తాబేలుని ఈ సరస్సు దగ్గరికి తీసుకురావాలి. అక్కడ చెరువు ఎండిపోతుంది అని కొంగ చెప్పగానే పావురం కూడా సరేనని అక్కడి నుండి బయలుదేరి తాబేలు ఉన్న సరస్సు వైపుకు ప్రయాణం చేస్తారు. కొంగ పావురం రెండూ కూడా తాబేలు దగ్గరికి వచ్చి తాబేలుని ఎలా తీసుకువెళ్లాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా తాబేలు కూడా ఇలా అంటుంది. మిత్రమా, మీరు నాకు సహాయం చేయాలనుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రెక్కలు లేని నేను మీతో పాటు అంత దూరం సరస్సు దగ్గరికి ఎలా వస్తాను? మిత్రమా, నువ్వేమీ కంగారు పడకు. నేను పావురం ఈ కర్ర సహాయంతో నిన్నక్కడికి చేరుస్తాం. నువ్వు చేయాల్సిందల్లా ఈ కర్రని గట్టిగా పట్టుకో మధ్యలో, సరేనా? ఏమాత్రం వదలకూడదు, జాగ్రత్త అని చెప్పి కొంగ పావురం రెండూ కూడా తాబేలును తీసుకుని గాలిలోకి ఎగురుతారు. అలా కొంత దూరం ప్రయాణించి కొండలు, గుట్టలు, ఊర్లని కూడా దాటుతూ వస్తాయి. అలా వచ్చే దారిలో పెద్ద మైదానంలో పిల్లలు అరుస్తూ కనబడతారు. అది చూసిన తాబేలు ఆ పిల్లల అల్లరికి, గోలకి ఏంటా అని నోరు తెరిచి చూస్తుంది. దాంతో కర్రకు ఉన్న పట్టు కోల్పోయి పైనుంచి గిరగిరా తిరిగి కింద ఉన్న బండరాయికి తగిలి నేల మీద పడి చనిపోతుంది. అది చూడగానే కొంగ పావురం గబగబా నేల మీదకు వచ్చి తాబేలు చనిపోయినందుకు చాలా చింతిస్తాయి. అందుకనే మనం ఒక పని మీద ఉన్నప్పుడు దాని మీదే దృష్టి పెట్టాలి. పక్కన ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని గందరగోళాలు ఎదురైనా అవి పట్టించుకోకూడదు.